వర్షాలు పడటం లేదని ఊర్లో వారందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం. జీవితంలో ఆరాటపడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు, గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. నీకన్నా చిన్నవారని ఎవరిని చిన్న చూపు చూడకు. దేవుడైన రామునికే తప్పలేదు ఉడత సాయమని మరవకు. గర్వంతో బ్రతకడం కాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. నువ్వు డబ్బు విలువ తెలుసుకుంటే సరిపోదు, దానిని సంపాదించడం కూడా తెలుసుకోవాలి. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవారు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడు మోసం చేయరానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యం కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలం. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. మనకు సహాయం చేసిన వాళ్ళను, అవమానించిన వాళ్ళను ఎప్పుడు మరవకూడదు. ఎందుకంటే వారిద్దరూ మన అభివృద్ధికి దోహదం చేసిన వారే. పుస్తకాలను నమ్మితే పాఠాలు నేర్పుతాయి, మనుషులను నమ్మితే గుణపాఠాలు నేర్పుతారు. ఒక ఆడది ఒక మగాడిని మనస్ఫూర్తిగా ఇష్టపడింది అంటే ప్రాణం పోయినా వదిలిపెట్టదు.